సీడింగ్ కబులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలిపట్టణ పారిశుధ్యంపై చిరాకు ప్రదర్శించిన శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. కావలిపట్టణంలోని చర్చిలలో ఆదివారం సందర్భంగా ప్రార్థనలు నిర్వహించిన విశ్వాసులు. యూటీఎఫ్ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించిన కావలి డివిజన్ యూటీఎఫ్ పార్టీలు. అక్టోబర్ 11వ తేదీన కావలి పట్టణంలో ఇస్కాన్ రథయాత్ర, కావలిలో విలేకరుల సమావేశంలో ప్రకటించిన నెల్లూరు ఇస్కాన్ మందిర నిర్వాహక ప్రముఖుడు డాక్టర్ సుఖదేవ్ స్వామి. కావలి పట్టణంలో పారిశుధ్యంపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని అన్నారు. తక్షణం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. ప్రధాన కూడల్లో డ్రైనేజీ సమస్య ఏ విధంగా ఉందో చూస్తా ఉన్నాం. చాలా దారుణమైన పరిస్థితి. అన్నీ కూడా మొత్తం చెత్త పీక బ్యాక్ అయ్యి రోడ్డు కూడా డ్రైన్గా పోవాల్సిన నీరు రోడ్డు మీద కావడం పెద్దకంత ఇబ్బందిగా ఉంది. ఇమీడియట్గా అధికారులు ఇక్కడ చెప్పున్నాను, ఇమీడియట్గా వచ్చి ఇదంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేసి నీరు పోయేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పున్నాము. వస్తామన్నారు. అంతేకాకుండా ముందు కూడా తప్పకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగా చేసి ఇక్కడ ఈ ప్రాబ్లం లేకుండా చేసేదానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని మా ధ్యేయం. తప్పకుండా పాతూరిని ఈ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా కవర్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందించేదే మా ధ్యేయంగా పెట్టుకున్నాం. కావలి పట్టణంలో ఆదివారం శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పండుగ కావడంతో దుకాణాలలో రాఖీల అమ్మకాలు జోరుగా సాగాయి. చిన్నారులు, పెద్దలు బార్లు తేలి రాఖీలు కొనుగోలు చేశారు. బాబాయ్ చేస్తున్నారా? మీ అమ్మాయిని లాస్ట్ మీ అమ్మాయిని అన్నది కావలి పట్టణం పాతూరులోని కృష్ణుడి బొమ్మ కూడలిలో సైడ్ కాలువ పొంగి పొరలుతుందని శనివారం సీడింగ్ కబులలో కథనం ప్రసారమైంది. ఈ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత శానిటరీ అధికారులకు ఫోన్ చేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. ఏరియా వంచశాల వెనుక వైపున ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. భక్తులు క్రీస్తు వాక్యాలు విన్నారు. బైబిల్ భాగం నెహెమ్యా 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 20 వరకు చదువుతాను. అయితే వారితో నేను వెంటనే మనకు ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుతూ రండి. ఇదియు గాక నాకు సహాయం చేయ దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి అందుకు వారు మనము కట్టుటకు పునుగొను రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొని అయితే తను అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అను వాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా
పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పింది. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన అవసరమైన మేము పట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచికైన ఏమైనను లేదని. కావలిపట్టణం కచ్చరమిటిలోని సియోను ప్రార్థనా మందిరంలో భక్తులు క్రీస్తు కీర్తనలు పాడుకున్నారు. కావలిపట్టణం బెంగళూరు నగర్లోని డిఆర్ సేవా సమితి ఆవరణలో సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు నెలసరి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా తుమ్మలపేట పిహెచ్సి వైద్యులు వెంకటేశ్వర్లు, పిసో డైరెక్టర్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పూనం తాతిరెడ్డి, దొడ్ల మనోహర్ రెడ్డి, కృష్ణప్రసాద్ మాట్లాడారు. మీకున్న బాధలను ఆవేదనను పోగొట్టుకోండి. అవి ఏవైనా మీ ఆశీర్వదర్శనాలు ఇవ్వాలంటే ఈ సేవా సంస్థకి ఇవ్వండి. సంస్థ పెడుతున్న మా రెక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి, మిగతా వాళ్ళకందరికీ ఇవ్వండి. కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కువగా మీరు ఆలోచించి నన్ను కొడుకు చూడలేదు, కోడలు చూడలేదు, కూతురు చూడలేదు, అల్ల చూడలేదు అనుకోకండి. అది అన్ని ఇళ్లలో ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నాయి, అందరికీ ఉంటాయి. లేని వాళ్ళు ఎవరు లేరు. లేరు అని చెప్పేవాళ్ళు అబద్ధం తప్ప వేరేదేం లేదు. అయితే ఎవరి లెవెల్లో వాళ్ళకు ఉంటాయి అనమాట. మొన్ననే హిందూ విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. అసలు విశ్వోదయ అంటే ఏమిటి అనేది కూడా ఇందాక రెక్టర్ గారు అడిగినప్పుడు విశ్వోదయలో చదువుతున్నామో లేదో కూడా కొంతమంది విద్యార్థులకు అర్థం కావట్లేదు. విద్యావంతులైతే పేదరికం పోతుంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా అన్ని విధాలుగా కూడా గౌరవం ఉంటుంది. ఇప్పుడు చదువుకున్నారనుకోండి, పెద్దవాళ్ళు చదువు లేని వాళ్ళు ఏం చేస్తారు, మన పెద్దవాళ్ళు కూలికి పోతారు. వర్షాకాలం కూలి ఉండదు, లేకపోతే కొన్ని రోజులు అసలు ఏం లేకపోతే ఇంట్లో పొయ్యి కూడా ఎలగదు, తినడానికి ఉండదు. అదే చదువుకుంటే ఏదో ఉద్యోగము, వ్యాపారము తన తెలియకుండా ఏదో ఒకటి చేసుకొని. కావలిపట్టణంలో అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి ఆదివారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. రక్షాబంధన్ పండుగ కావడంతో మార్కెట్లోని చిన్నారులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. ఒక్కసారి అట్లా మన మార్కెట్ లో ఉన్నాం. ఎక్కడది? వస్తున్నాం వస్తున్నాం. ముందుకెళ్ళి రాఖీ కట్టి నా పాపను అందరినీ వస్తున్నారు.
సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. కావలిపట్టణం ప్రభుత్వ ఏరియా వైద్యశాల వెనుక వైపునున్న తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ఆదివారం క్రైస్తవ మత గ్రంథం బైబిల్, పలు రకాల చిత్రపటాలు, కీచైన్లు, బ్రాస్లెట్లతో ఓ స్టాల్ ను ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని కొనుగోలు చేశారు. కావలిపట్టణం కచ్చరిమెట్ట చర్చి రోడ్లోని సదరన్ తెలుగు బాప్టిస్టు చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. విశ్వాసులు క్రీస్తును కీర్తించారు. మహాపరిశుద్ధులు మా వరం బట్టి మా ఒప్పుదలం బట్టి మా దేశాన్ని మమ్మల్ని స్వస్థపరచడానికి మీకు మీ సన్నిధి వచ్చిన బిడ్డలు బట్టి మీ సన్నిధి ఆలయం ప్రార్థనిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డలు ఈ కాలం తర్వాత మీ పరిచయాన్ని మీకు మమ్మల్ని అందరినీ స్తుతించి ప్రార్థించి కావలి పట్టణంలోని రైతు బజార్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు కందుకూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ వాసులు సివిసి సత్యం, బీఎంఎస్ రాష్ట్ర నాయకుడు టి ప్రసాద్, పురుషోత్తం, దళిత మోర్చా నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ స్థాపితమై 4 దశాబ్దాలు అయిన సందర్భంగా ఆదివారం యూటీఎఫ్ బాధ్యులు, సభ్యులు ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ట్రంక్ రోడ్లోని గాంధీ బొమ్మ కూడలి నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కచ్చరమిట్టిలోని పెన్షన్దారుల అసోసియేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. Gracias.
దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న సంస్థ యూటీఎఫ్ అని అన్నారు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పి జానకిరామ్. ఆదివారం కావలి కచ్చర్మిట వద్ద గల పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో యూటీఎఫ్ 40వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూటీఎఫ్ బాధ్యులు సభ్యులైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించారు. ప్రవేశించింది 40 ఏళ్ళు నిరాఘాటంగా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు నేతృత్వం వహించినటువంటి ప్రముఖమైన సంఘంగా ఈరోజు మన రాష్ట్రంలో విరాజిల్లుతున్నది. ఈ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974లో ఆగస్టు 10వ తేదీన ఇదే రోజు మన గోదావరి జిల్లాలో అక్కడ అమలాపురం ప్రాంతంలో 150 మంది కార్యకర్తలతో ప్రారంభమైనటువంటి ఈ సంఘం ఈరోజు అప్రతిహతంగా ఎదిగి సుమారుగా 1,25,000 సభ్యత్వంతో అవిభక్త రాష్ట్రంలో అన్ని సంఘాల కన్నా మేటిగా ఎదిగింది. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రం ఈ మధ్యకాలంలో విభజన జరిగిన సందర్భంలోనూ సీమాంధ్రప్రదేశ్లో కూడా అదే వరవడితో ముందుకు సాగుతూ ఉన్నది. భవిష్యత్తులో ఎప్పటికైనా ఇదే వరవడిని కొనసాగించేందుకు సిద్ధమై కార్యకర్తలతో ముందుకు సాగుతూ ఉన్నది. కావలి పట్టణం శాంతినగర్లోని లెమన్స్ ఇవాంజలికల్ మెమోరియల్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. విశ్వాసులు క్రీస్తును కీర్తించారు. గారు క్యాక్ వేసినట్లుగా నేను పాదాలు పట్టుకున్నా. యేసు నన్ను కనికరించి, యేసు నన్ను ధారపో, ఈ పిల్లలు ధారపోయా, మీ ఆత్మ పిల్లలు తాకునట్టు కావలి పట్టణం ట్రక్ రోడ్లోని జాన్ లూయిస్ మెమోరియల్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నేను ఈ లాభంలో భూమి మీద ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాత్రి సింహపురి ఎక్స్ప్రెస్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ కావలి రైల్వే స్టేషన్ కు వచ్చిన అభిమానులను పార్టీ నాయకులను పలకరించారు. నెల్లూరు నుంచి కావలి వరకు వైఎస్ జగన్ తో పాటు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణం చేశారు. వర్ధిల్లాలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి రామరెడ్డి.
అక్టోబర్ నెల 11వ తేదీ కావలిపట్నంలో ఇస్కాన్ రథయాత్ర జరుగుతుందని నెల్లూరు ఇస్కాన్ మందిర నిర్వాహక ప్రముఖుడు డాక్టర్ సుఖదేవ్ స్వామి తెలియజేశారు. ఆదివారం కావలిపట్టణం బృందావనంలోని కావలి ఇస్కాన్ బాధ్యుడు నల్లూరు రవికుమార్ ఇంట్లో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో డాక్టర్ మాధవరెడ్డి, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. రథయాత్రలో కావలి వాసులంతా పాల్పంచుకోవాలని సుఖదేవ్ స్వామి ప్రపంచవ్యాప్తంగా మనుషుల యొక్క నడవడిక ప్రవృత్తి మార్చడానికి ఈ భగవద్గీత ప్రచారం, భగవన్నామ ప్రచారం, దానిలో భాగంగా ప్రపంచంతో రథయాత్రలు జరుగుతున్నాయండి. నెల్లూరులో కూడా మూడో రథయాత్ర జరిగింది. ఒకసారి ప్రారంభం అయితే ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. అదేవిధంగా గూడూరులో 2వ రథయాత్ర చేసాం. ఇక్కడ కావలిలో కూడా ఈ రథయాత్ర ద్వారా జనుల చైతన్యాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఏ రకంగా మనం చెడు అలవాట్లు లేకుండా ఎలా బతకాలా, ఏ రకంగా మనం ఆధ్యాత్మిక సుఖాన్ని మనం సాధన ద్వారా ఎలా పొందాలా, ఆ రకంగా మనుషులు చక్కగా ఎలా బతకచ్చు, దానికి ఇస్కాన్ యొక్క మిషన్ యొక్క ఉద్దేశం ఈ భగవద్గీత యొక్క ప్రచారం ఆధ్యాత్మిక. దానిలో భాగంగా ఈ రథయాత్ర ఇది ఒక మంచి ఎక్స్పోజర్. మెల్లిగా ఈ పుస్తకాలు చదివి ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ఉపదేశాలు, ప్రవచనాలు విని జనుల్లో కొంత మార్పు అనేది తేవాలన్న ఆశయం. ఫర్ మైసెల్ఫ్ బీద మస్తాన్ రావు గారు, అండ్ దెన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు, అండ్ దెన్ కేఎస్వి ప్రసాద్, ఇట్లాగా దాదాపు 10-12 మంది ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పం తీసుకొనేసి ముందుకెళ్తున్నాం. కాబట్టి కావలి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ముగింపు కార్యక్రమంలో ఈ కార్యక్రమం అక్టోబర్ 11వ తేదీ సాయంత్రము రథయాత్ర ముగింపు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భోజన ప్రసాదం అందజేయబడుతుంది. కావలిపట్నంలోని అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ లో ఆదివారం కావలి శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లక్ష్మీ బాలాజీ హోమ్ డెకార్స్ ప్రారంభించారు. వ్యాపార యజమాని చీదేళ్ల కిషోర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రారంభోత్సవానికి వచ్చేసిన శాసనసభ్యునికి ముందుగా స్వాగతించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలిపట్నంలోని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మనోహర్ బాబు, ఎస్సీ మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. చదువు డాక్టర్ అన్నదండ్రులతోటి మా యువ కిషోరం స్థాపించినటువంటి ఈ లక్ష్మీ బాలాజీ డెకార్స్ కావాలని అదర్స్ మీరందరూ ఇవాళ సహకారం బ్రదర్స్. కిషోర్ మా ముగ్గురు గురించి కావలిపట్టణం హరిజనపాలెంలోని బైహర్షవా చర్చిలో ఆదివారం విశ్వాసులు ప్రార్థనలు నిర్వహించారు.
మీ శిలువ శక్తిని ప్రసరింపచేయండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభువా. కొద్ది నిమిషాలు మీ ఇష్టమైన బోధగా నన్ను ఒక 10 నిమిషాలుగా మీరు వాడుకుని సమస్త ఘనత మహిమ ప్రభావం అపాదించుకున్నామని ప్రార్థిస్తున్నాను. మేమందరూ కూడా మీ వాక్య సత్యమైనటువంటి వెలుగులో నడిపించబడాలని మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని పెట్టుకుంటున్నాం. చేయని బిడ్డలందరి హృదయములకు నాతో మీరు మాట్లాడాలని ప్రార్థన కావలసిన బిడ్డని ప్రేమతో నడిపించు. ఈ వారంలో రాగేటువంటి వారిని మీ పరిశుద్ధ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేసి మీ పరిశుద్ధ పాదముల దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. మిమ్మల్ని హెచ్చిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాము. సాధారణంగా కార్లు, జీపులు, దత్తరాలకు టైర్లు, ట్యూబులు, వాటికి గాలి కొట్టడం వంటివి ఉంటాయి. కానీ రక్షణ వ్యవస్థకు సంబంధించిన జీపులకు టైర్లు పంక్చర్లు అవుతుంటే వాటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అసలు డ్రమ్ము స్థానంలో ఇనుప రేకు చట్టాలను వాడారు. దీంతో అటు పంక్చర్ల సమస్య, ఇటు గుంటలు మిట్టల సమస్య తీరిపోతుంది. ముగిసిన అమర్నాథ్ యాత్ర భారతదేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ లో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వస్తారు. ఈ ఏడాది 44 రోజుల పాటు సాగిన అమర్నాథ్ యాత్రలో 4 లక్షల పైచిలకు భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. 44 రోజులు ముగియడంతో ఆదివారం నుంచి ఈ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు. चैनल वाले भैया चैनल से क्या సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.